వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 24వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఈ రోజున తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయే సంఘటనలు మాత్రం 100% ఇవే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా ఉంది? అలాగే గ్రహ స్థితుల వల్ల ఒక ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి సిట్యుయేషన్ వీరు ఫేస్ చేస్తారు, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క వృశ్చిక రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి చాలా ఉంటాయి. అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే రాశివారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా అయితే లభిస్తూ ఉంటుంది. వాటిని అధిగమించుకోవడానికి మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో సమస్యలను కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో మొండితనం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మాట దక్కించుకోవడం కోసం కొన్నిసార్లు క్రూరత్వం వహించే అవకాశాలు కూడా ఉంటాయి రాశి వారికి. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి ఈ రాశి వారికి జీవితంలో జీవితంలో అనేకమైన శ్రమించి బాధ్యతలను నెరవేర్చిన తర్వాత మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అంటే ఏది కూడా సులువుగా సాధించలేరు. అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను అయితే ఈ వృశ్చిక రాశి వారు సాధించగలుగుతారనైతే చెప్పుకోవచ్చు. బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు ఇబ్బందులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వీరు చాలా అయితే వస్తాయి. ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పంతో అయితే ముందుకు అయితే వెళ్తూ ఉంటారు. విజయాలను దక్కించుకోవడానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారు పెద్దలను అమితంగా అయితే గౌరవిస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పూజలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేయాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందరికీ సహాయం చేసే మంచి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు మాత్రం అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు కూడా సహాయం అనేది చెయ్యరు. నమ్మిన వ్యక్తులని వీరిని మోసం అయితే చేస్తారు. అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టిస్తూ ఉంటారు. అటువంటి వారి వల్ల వీరి జీవితం అయితే ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ రోజున అయితే జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం తలుపు తెరుచుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏ విధంగా మాకు ఇలా తెరుచుకుంటుంది అనేది మీరు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, ధర్మాలకు ఈ సమయంలో దైవం మీకు మంచి ఫలితాలను అయితే అందివ్వబోతుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇక పనిపై ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టండి, శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి.
ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అయితే మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మారటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒడిదుడుకులు నెమ్మదిగా అయితే తొలగిపోతాయి. మాటల వల్ల ఏర్పడిన దూరాలు కూడా, అపార్థాలు కూడా ఒకటికి ఒకటి సర్దుకుంటాయి. కుటుంబంలో మళ్ళీ ప్రశాంతత అనేది, పరస్పర అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. మీ మాటకు గౌరవం కూడా పెరుగుతుంది. ఇక ఈ రోజున ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు చేసిన కష్టం చివరికి కనిపించడం మొదలవుతుంది. ఇక మీ శ్రమకు అయితే గుర్తిస్తూ ఉంటారు. ప్రమోషన్‌లో జీతాలు పెరిగి కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఊహించని ధనం మీ చేతికైతే ఈ రోజున అందుతుంది. మీపై నమ్మకం కూడా ఈ రోజున అందరికీ పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో నష్టంలో దక్కి కొత్త అవకాశాలు తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆగిపోయిన పనులు ముందుకు అయితే సాగుతాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకైతే కీలక దశ చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మీకు విజయాలైతే దక్కుతాయి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మనసు భారం ఎక్కువగా అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోండి. ఇక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. టైంకు నిద్ర, ఆహారం తీసుకోండి. ఇక ఈ సమయంలో మీకు కనిపించని ఒక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక మీ జీవితంలో మీరు ఊహించని మార్పులైతే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించినటువంటి చోట నుండి అతిపెద్ద శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, లేదా ఈ ఫోన్ కాల్ వల్ల మీరు చాలా ఆనందంగా, సంతోషంగా అయితే ఉంటారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఆ ఫోన్ కాల్ వల్ల చక్కటి శుభవార్త మీరు వినే అవకాశాలైతే ఖచ్చితంగా రావచ్చు. లేదా మీ ఇంట్లో భాగస్వామి తరపున కావచ్చు, లేదా పిల్లల తరపున కావచ్చు, మీరు చేసే పని చోట దగ్గర కావచ్చు, ఇలా ఏదో ఒక దగ్గర నుంచి మీకు ఒక మంచి శుభవార్త, గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారికైతే ఈ రోజునైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది.